దౌలతాబాద్ పబ్లిక్ ప్రజలకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను. మీరు నన్ను భారీ మెజార్టీ గెలిపించినట్లయితే నేను దౌలతాబాద్కు సేవ చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతము R&B రోడ్ దౌలతాబాద్ మెయిన్ గ్రామం నుండి డబుల్ బెడ్రూమ్లు వచ్చే వరకు త్రోవ అది చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ త్రోవ ముఖ్యంగా ఒక డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే కాకుండా శంభు మహా దేవస్థానానికి దారి, మహా జాతరకు దారి, అక్కడ ఉన్న ప్రజలకు దారి, ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపానికి దారి, కస్తూర్బా స్కూల్కు దారి. మీరు ప్రజలు ఆశీర్వదించినట్టయితే నేను సర్పంచ్గా మా భార్య గెలిచిన తర్వాత మొదటి ప్రాధాన్యత మెయిన్ రోడ్ నుంచి డబుల్ బెడ్రూమ్ వరకు మధ్యలో కల్వెట్టు కట్టి రోడ్డు డాంబర్ రోడ్డు మరి సీసీ రోడ్ వేసి లైటింగ్ సౌకర్యం కల్పిస్తాను. నన్ను పబ్లిక్ పెద్ద మనసుతో ఆశీర్వదించాలి. ముఖ్యంగా దౌలతాబాద్ ప్రజలు నన్ను ఆశీర్వదించి పెద్ద మనసుతో గెలిపించినట్లయితే చాలా దౌలతాబాద్ పనులు ఉన్నాయి. పిల్లలకు క్రీడా మైదానం లేదు. నేను 100% క్రీడా మైదానం చేయగలుగుతాను. తర్వాత రైతులకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఐకేపీ సెంటర్కు 5 ఎకరాల జాగా గురించి కృషి చేసి దానికి బౌండరీ చేసి ఒక రేకుల షెడ్ ఒక ఆఫీసు చేయగలుగుతాను. తర్వాత గ్రామంలో ప్రజలకు మెయిన్ రోడ్ మీద బాత్రూంలకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజల సౌకర్యార్థమై బాత్రూంలు ఏర్పాటు చేయగలుగుతా. తర్వాత దౌలతాబాద్ ప్రజలకు ఒక నేషనల్ బ్యాంకు ఏర్పాటు చేస్తాను. తర్వాత ప్రజలకు ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడ చదువుకోని అర్థమవుతలేదు. నేను ఈ 5 ఏళ్ళల్లో డిగ్రీ కాలేజీ చర్చుటకు నేను ప్రయత్నం చేస్తా. అలా సఫలీకృతం అవుతా అని చెప్పి నేను ఆశిస్తున్నా. తర్వాత ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలల్లో నేను 30 సంవత్సరాలు అయినా కానీ మా ఎస్సీ సోదరులకు మా సోదరులకు కమ్యూనిటీ హాల్స్ లేదు. ఇప్పుడు నేను గెలిచినాక ఓన్లీ 1 సంవత్సరం లోపల మాల కులస్తులకు మాదిగ కులస్తులకు 2 కమ్యూనిటీ హాళ్ళు నిర్మిస్తా అని చెప్పి నేను మనస వాచ కర్మన నేను హామీ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతాను. తర్వాత ప్రజలకు కూరగాయల మార్కెట్ నేను సౌకర్యం కల్పిస్తాను. తర్వాత బస్టాండ్లో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. మొత్తం సీసీ రోడ్ వేసి దానిలో బాత్రూమ్ సౌకర్యాలు, లైటింగ్ సౌకర్యాలు నేను తక్షణం ఏర్పాటు చేస్తాను. మరీ ముఖ్యంగా బస్సు గ్రామంలోకి వెళ్ళి పోతలేదు. గ్రామంలోకి వెళ్ళి పోవాలంటే అక్కడ ఈ కూరగాయలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి సపరేట్ ఏర్పాటు చేసి ఈ బస్సు గ్రామం నుంచి పోయేందుకు నేను ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ మీరు ఎట్లా చేస్తారని మీరు అనుకుంటున్నారు. ఈ యొక్క నా సొంతం నిధులు కాదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నేను సంవత్సరానికి 365 రోజుల 300 రోజులల్లా నేను కష్టపడి పనిచేసి ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాను. నాకు హక్కు ఉంది, స్వతంత్రం ఉంది ప్రజల గురించి. తరువాత నేను ఎమ్మెల్యే గారిని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన గురించి నేను ఎంత ఇది చేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని నేను ఇప్పుడు మనసా వాచ చెప్తున్నా. మా ప్రజల గురించి కాళ్ళు పట్టుకొని అయినా సరే వాళ్ళ ద్వారా నిధులు సేకరించి ఈ సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకొని పోయి ఇవన్నీ అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను ఎట్టి పరిస్థితులకు నేను కోరుకుంటున్నా. ఒకవేళ నేను గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకపోతే ఈ దౌలతాబాద్ ప్రజలు నన్ను ఏ శిక్షకు గురేసినా నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను అనుభవిస్తాను సిద్ధంగా ఉన్నా. ప్రజల సోదరులారా, ఇది నాకు ఆఖరి అవకాశం. ఇది ఫైనల్ స్టేజ్. నేను మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయ. పబ్లిక్ ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇది.